చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నది ప్రభుత్వాన్ని కాదు, యాడ్ ఏజెన్సీని నడుపుతూ ఉన్నారు. వేరే వాళ్ళు చేసింది, వేరే వాళ్ళు తెచ్చింది, వేరే వాళ్ళ వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాన్ని కూడా వీళ్ళ అకౌంట్లో వేసుకొని క్రెడిట్ దొబ్బి గొప్ప గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా ప్రచారం తప్ప వీళ్ళ చేతల్లో మాత్రం ఏది ఉండదు అని చెప్పి చాలా విషయాల గురించి ఉదాహరణలు వివరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి పెట్టిన పేరు యాడ్ ఏజెన్సీ, అంటే చంద్రబాబు యాడ్ ఏజెన్సీ అట. మామూలుగా మనం చంద్రబాబు సర్కార్, చంద్రబాబు ప్రభుత్వం అంటూ ఉంటాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు యాడ్ ఏజెన్సీ అని, ఈ ప్రభుత్వాన్ని యాడ్ ఏజెన్సీ అన్నారు. అవును, ఈ యాడ్ ఏజెన్సీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమేనంటూ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు బ్రహ్మాండంగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి నిన్నటి నుంచి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళి కాఫీ పెట్టడం, ఇది కూడా ప్రచారంలో భాగం. ఇది ఒక యాడ్ ఏజెన్సీ స్టైల్లోనే ఉంది అని. చంద్రబాబు గారు ఇంకోరి దగ్గరికి పోయి డప్పు కొట్టడం, చంద్రబాబు గారు కిరాణా షాప్ దగ్గర పోయి కొనడం, చంద్రబాబు గారు ఆటో ఎక్కడం, చంద్రబాబు గారు ఆటో డ్రైవర్ వేసుకొని కాకి డ్రెస్ వేసుకొని చంద్రబాబు గారు, లోకేష్ గారు మధ్యలో వీళ్ళకు ఇంకొక ఆయన తోడవుతాడు కదా, వీళ్ళందరూ ఈ డ్రెస్సులు వేసుకొని పోవడం చేయడం. చివరికి చంద్రబాబు గారు దీపావళి షాపింగ్ అని చెప్పి బిజీగా ఉండే బీసెంట్ రోడ్లోకి వెళ్ళి చంద్రబాబు గారు ఒకరే వెళ్ళి అవి కొనడం, టపాసులని ఇంకొకటని. ప్రతిదీ మీరు చంద్రబాబు సార్ అడుగు తీసి అడిగేస్తే ప్రచారమే కనిపిస్తూ ఉంది. ఏం చేసినా, టీ పెట్టినా, డోలు కొట్టినా, కాకి డ్రెస్ వేసుకున్నా, ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా, ఏం చేసినా కూడా ఆ ప్రచారం ఎట్ పీక్స్. నాకు తెలిసి సరే, మనం దేశాన్ని మొత్తం తీసుకుంటే దేశంలో ఇంకొక ఆయన ఉన్నారులేండి, అంటే ఇంకా ఆయనతో పోటీ పడాలి ఎవరు లేరు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక మనం తీసుకుంటే మనకు తెలిసి మనం గమనించినంత వరకే కాదు, అంతకుముందు చరిత్రలో కూడా ఇంత ఇంత పీక్స్ ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రులు బహుశా కనిపించరేమో. ఈ స్థాయిలో ప్రచారమా బాబోయ్! నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కనుక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, లేకపోతే 4 పోర్టులు, రిషికొండలో బ్రహ్మాండంగా ప్రభుత్వ భవనం లాంటిదో, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, నాడు నేడు కింద స్కూళ్ళ మార్పు, లేకుంటే ఆసుపత్రుల మార్పు, ఉద్దానంలో ఏమైనా కనుక కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటరు, అక్కడి ప్రజలకు 100 కిలోమీటర్ల పైన నుండి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడము, ఇట్లాంటి పనులు కనుక ఇంకేమైనా కనుక బ్రహ్మాండంగా 2 ఏళ్ళు కరోనా పొంగ కూడా చేసి ఉండింటే ఇక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంది మార్పుల యొక్క ప్రచారం బహుశా బాహుబలి సినిమాకు మించి ఎన్ని రెట్లు ఎక్కువ ఉండేదో అని నెటిజన్లు కూడా నిన్నటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని అద్భుతాలు చేసింటే ఇంకా ఎన్ని ఉండేనో అని. నిజమే, ఏం ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ యాప్ట్ అయ్యే టైటిలే పెట్టినట్టున్నారు, నడుపుతున్నది ప్రభుత్వాన్ని కాదు ఒక యాడ్ ఏజెన్సీని అని.